అధ్యక్ష, నేను ప్రభుత్వం దృష్టికి చెప్పేటటువంటి విషయాలలో ఇది నిన్న మొన్న జరిగినాయి అధ్యక్ష. ఏదో పాత రోజులలో కాదు. ఆర్టీఐ కమిషనర్లు కావచ్చు, బీసీలు కావచ్చు. ఈ రాష్ట్రంలో దాదాపు 15 విశ్వవిద్యాలయాలుంటే ఏమాత్రం ప్రాముఖ్యత లేని 1-2 విశ్వవిద్యాలయాల్లో మాత్రమే బీసీలు అవుతారు. మిగతా దాంట్లో అవకాశం రాదు. కనీసం ఇప్పటి నుంచైనా ప్రభుత్వ ఆలోచన మారుతుందని చెప్తున్నా నేను. ఈ విషయము ప్రభుత్వ ఆలోచన విధానం మారాల. ప్రభుత్వ ఆలోచన విధానం మారాలని మాత్రమే చెప్తున్నాం అధ్యక్ష. ప్రభుత్వం చేసినటువంటి తప్పును సరిదిద్దాలని మాత్రమే చెప్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, పదే పదే మంత్రులు అనేక సందర్భాల్లో లేదు మనం మాట్లాడుకోవద్దు, అధికారం రావాలా, మనకు అధికారం కొసకే కదా మనం ఇదంతా చేస్తున్నామని చెప్పి. వాస్తవం అధ్యక్ష, వాస్తవమే. అధికారం మనకు రావాలా. ఏ అధికారం రావాలా అధ్యక్ష? ఏ అధికారం రావాలా? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారం రావాలా. ఈ రాష్ట్రంలో 60% మంత్రులు అయ్యే అవకాశం రావాలా. ఈ రాష్ట్రంలో జరిగేటువంటి అన్ని విషయాలలో కీలక నిర్ణయాలు తీసుకునేటటువంటి అధికారం రావాలా. సాంబశివరావు గారు ప్లీజ్ కంక్లూడ్. అధ్యక్ష, ఆర్థిక మంత్రి గారు ఇక్కడనే ఉన్నారు కాబట్టి చాలా విషయాలలో ఆర్థిక మంత్రి గారికి ముడిపడి ఉన్నటువంటి అంశాలు చాలా ఉన్నాయి. అధ్యక్ష, ఈరోజు బీసీ విద్యార్థులకు స్కాలర్షిప్ లేక ఈ మిగతా రాజకీయ పదవులు ఎప్పుడు వస్తాయో ఎవరిస్తారో అది దేవుడెరుగు గాని చదువుకు దూరమైనటువంటి విద్యార్థులు ఈరోజు బీసీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ లేక ఈ విషయాన్ని బీసీలకు సంబంధించిన అంశం కాబట్టి బీసీ విద్యార్థులకు న్యాయం చేసే విధంగా వెంటనే స్కాలర్షిప్లను విడుదల చేయాలని మీ ద్వారా గౌరవ ఆర్థిక మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరొక్కసారి ఈ రోజు శ్రీధర్ బాబు గారు, మినిస్టర్ గారు. సార్, ఒక గౌరవ సభ్యులకి అనేక సందర్భాల్లో సరే బిల్లుకు సంబంధించిన అంశం, బిల్లులో ఉన్న అంశానికి సంబంధించి మొత్తం రాష్ట్రంలో ఉన్న బలహీన వర్గాలకు సంబంధించిన సమస్యలను తెలియజేయడానికి నాకు హక్కు ఉంది అధ్యక్ష. డెఫినెట్లీ ఇన్ సమ్ ఫార్మ్ ఆర్ అదర్ లెట్ హిమ్ కమ్. మేము కూడా ఈ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లోనే డిస్కస్ చేస్తాం, ముందుకెళ్తాం. ఎప్పుడు అసెంబ్లీ ఎప్పుడు ఉంటే అప్పటి నుంచి మాట్లాడతాం అధ్యక్ష. దానికేముంది అధ్యక్ష, దాన్ని మొత్తం ఉన్న సమస్యలన్నీ మాట్లాడుతూ ఉన్నారు. అవన్నీ సవరణ చేయడానికే కదా. మీరు ఒకసారి చూస్తే మా రాహుల్ గాంధీ గారు ఏం మాట్లాడినరు, చరిత్రలో ఎప్పుడైనా మేము తప్పు చేసి ఉంటే క్షమాపణ కోరుతున్నామని చెప్పిండు. అంత పెద్ద హృదయంతో మా రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ ఉంటే మీ నాయకుడు మరి మాట్లాడాల్సిన అవసరం ఉంది కదా. బలహీన వర్గాల గురించి మీ దగ్గర ఉన్నప్పుడు రాజ్యాంగ సవరణ చేసి తీసుకొచ్చే అంశం వారి చేతిలో ఉన్నప్పుడు ఇంకా మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. దయచేసి నేను బిల్లుకు సంబంధించి ఇప్పటికే చాలా సమయమైంది అధ్యక్ష. ముఖ్యమైన మరి డిస్కషన్స్ కూడా ఉన్నాయి. దానికి సంబంధించి 15 రోజులుగా సార్ మేము చెప్పాం. నేను ఈరోజు చెప్తా ఉన్నాం, అన్ని సమస్యలను చర్చించడానికి ప్రభుత్వం తరఫున మేము సిద్ధంగా ఉన్నాం. ఎక్కడ కూడా మేము ఎన్ని రోజులు పెడితే అన్ని రోజులు పెట్టడానికి మేము అవకాశం ఇవ్వాలని కూడా మేము కూడా కోరుతా ఉన్నాం. బీఎస్సీలో నిర్ణయం జరుగుతుంది. సో మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష, ఇవేవైనా డిస్కషన్స్ ఉంటే తర్వాత వారికి ఏమైనా సమస్యలు ఉంటే ఆ సమస్యల విషయంలో కూడా ప్రతి ఒక్క సబ్జెక్టుకు సంబంధించి కూడా మాట్లాడతాం అధ్యక్ష. ఇది బిల్లుకు సంబంధించింది. లెట్స్ ఆల్ బి సీరియస్. వారు అన్ని రాజకీయ సందర్భంలో నేను గౌరవ శాసన సభాపతి అని కోరుతా ఉన్నాము. ఈ బిల్లుకు సంబంధించి మరి మీరు ఎందుకంటే చాలా సమయం ఇచ్చారు అధ్యక్ష, అందరికీ కూడా ఇచ్చారు. నేను ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ స్పీకర్ అధ్యక్ష, లెట్ బిల్ పాస్ చేయడానికి అవకాశం ఇవ్వాలని కోరుతా ఉన్నాను. The question is that the Telangana municipalities bill. क्या मांगू नहीं देते. ऑनरेबल पैनल ऑफ स्पीकर सर, आपका बहुत बहुत शुक्रिया. आपने मुझे जिस बिल पे